ఇప్పుడు ఏపీ విషయానికొస్తే, ఏపీలో అసలేంటి సార్ బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు 2 పార్టీలో గూడా నిప్పు పెట్టిన పరిస్థితి. ఇటు టీడీపీ వర్సెస్ జనసేన. ఎట్లంటావు చిరంజీవిని ఎట్లంటావు? చిరంజీవిని ఎవడు అని ఎట్లంటావు అన్నట్టు గూడా ఇటు జనసేన సైనికులు గూడా రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు అసలేం జరుగుతుందో జనసేన సైనికులు ఈ చెప్పండి. రెచ్చిపోటాలు కాదు. జనసేన సైనికులు ఇప్పుడు సమాధానం చెప్పవలసింది ఏంటంటే, మొన్నటి దాకా చిరంజీవిని అవమానించారు అని ఊగిపోయి మాట్లాడిన వాళ్ళ నాయకుడు ఇవాళ సమాధానం చెప్పాలి. నిన్న నిండు అసెంబ్లీలో బాలకృష్ణ బద్దలు కొట్టాడు. ఏమీ లేదు, గట్టిగా అడగటాలు రావటాలు ఏమీ లేదు అని వచ్చారు. అంతా జరిగింది, గట్టిగా మాట్లాడింది ఏం లేదు, ఉన్న పిచ్చి మాటలు, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కలవమన్నారని అబద్ధాలు అని ఓపెన్ గా అసెంబ్లీలో కొండ బద్దలు కొట్టాడు. అతని కామిని మాట్లాడితే ఇది అబద్ధం, పచ్చి అబద్ధం ఓపెన్ గా చెప్పేశాడు. దాన్ని చిరంజీవి గారు ఎండార్స్ చేశారు. ఆయన చెప్పింది అది. ఆయన బాలకృష్ణ ఏం చెప్పాడు అదే స్థాయిలో ఆయన చెప్పాడు. నన్ను 1 to 1 రమ్మన్నారు, వెళ్ళాను. తర్వాత చాలా గౌరవించారు నన్ను. గౌరవించిన తర్వాత మళ్ళీ మినిస్టర్ కలవాలంటే ఓకే అన్నారు. 2 రోజుల తర్వాత ఫోన్ చేశారు. మీరు 5గురే రావాలి, కరోనా ఉంది కదా అంటే, కాదు 10 మంది వస్తామని అడిగాం. ఇమీడియట్ గా అంగీకరించారు, వెళ్ళాము, కలిసాము. నా ప్రమేయం వల్లే టికెట్లు రేట్లు పెంచడానికి అంగీకారం దొరికింది, అన్ని జరిగినాయి. నారాయణ కూడా ఆర్ నారాయణమూర్తి కూడా నేను చెప్పాడు. ఆ రోజు మా అంత గౌరవం జరిగింది. ఆ రోజు ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నాడు వెళ్ళిన వాళ్ళు. చాలా గౌరవం జరిగింది, మాకేం అవమానాలు జరగలేదు. దాన్ని అనవసరంగా ఆ రోజు మీడియాని చేతిలో పెట్టుకుని ఒక డ్రామా ఆడింది కూటమి. ఆ నమస్కారం పెట్టాడు, అది బయటకు వచ్చి నమస్కారం అసలు ఎవరు పెట్టమన్నారు, ఎందుకు పెట్టాడు ఆయన? ఆయన సహజ లక్షణం చాలా వినయంగా ఆయన పెట్టాడు ఒక సీఎం సీటుకి. జగన్ కనుక ఒక సీఎంకి అవసరం. ఇది మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు, సీతారామయ్య కూర్చునే ఉన్నాడు. ఈయన ఎక్కడి నుంచో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి వంగి వంగి నమస్కారం పెట్టాడు. ఆయన కూర్చున్నవాడు కూడా లేవకుండా నమస్కారం పెట్టాడు. ఆయన విష్ చేశాడు అంతే, నమస్కారం ప్రతి నమస్కారం. మరి వంగి వంగి ఎందుకయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు వెళ్ళి వంగి వంగి ఆయన కూర్చున్నట్టు నువ్వు నువ్వు వంగి వంగి ఆయనకి నమస్కారం ఎందుకు పెట్టావు అంటే, అది ప్రోటోకాలు, సీఎం కనుక పెట్టాము. మరి అదే మొన్న జరిగింది ప్రోటోకాలు. చిరంజీవి గారు నమస్కారం పెట్టింది ప్రోటోకాల్. ఇంటి దగ్గర గౌరవించారు, ఇక్కడ ఆఫీసు ప్రోటోకాల్ ప్రకారం కూర్చొని నమస్కారం వంగి వంగి నమస్కారం పెట్టుకుని ఎవరు అనలా. ఆయనే పెట్టాడు, ఆయన పెట్టాడు. దాన్ని ఏదో నమస్కారం పెట్టి మరి నిన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు ఇదే సినిమా వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ కూర్చున్నాడు. వీళ్ళందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఏమంటారు దాన్ని? సో ఇవన్నీ రాజకీయం కోసం, ఆ రోజు ఓట్ల కోసం, ప్రజలు మభ్యపెట్టడం కోసం ఒక అబద్ధం ఆడేశారు. ఆ అబద్ధం అని ఇవాళ చేశారు. దానికి సమాధానం చెప్పాలి. ఇంత అబద్ధాన్ని ఇంత ప్రాచుర్యం చేసి బెనిఫిట్ పొందారు మీరు, దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఎవరో కాదు, బయటోడు చెప్పరా, మీ మీ కూటమి పార్టీ అయిన బాలకృష్ణ చెప్పాడు. దాన్ని చిరంజీవి గారు ఎండార్స్ చేశారు. అవును, ఏం అవమానం జరగలేదని. దానికి సమాధానం చెప్పాలి. అది దాని నుంచి ఎస్కేప్ అవడానికి అసలు విషయం బాలయ్య చిరంజీవిని ఏమి మాట్లాడలా, తప్పుగా ఏం మాట్లాడలా. చిరంజీవి బాలయ్యని ఏది పరుషంగానో, కమెంట్ గానో, వ్యంగ్యంగానో ఏం మాట్లాడలా. ఈయన క్లారిటీ ఇచ్చాడు. ఈయన ఈయన బాలయ్య క్లారిటీ ఇచ్చాడు, ఆయన దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అంతే. దాంతో అది అయిపోయింది. అది పక్కన పెట్టేసి అసలు విషయం బాలయ్యని 9వ పేరుగా వేశారు. దానికి సమాధానం చెప్పాలి కూటమి. 9వ పేరుగా బాలయ్య పేరుని ఎలా ఇన్సల్ట్ చేస్తారు? దీనికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అందుకని ఇటు డైవర్ట్ చేస్తున్నారు. ఇదేదో చిరంజీవి బాలయ్య గొడవలాగా దాన్ని డైవర్ట్ చేసేసి అసలు విషయాన్ని మరుగున పెట్టడానికి. బాలయ్యని అవమానించే 9వ నంబర్‌గా ఎలా ఏస్తారు? ఎవడు ఏసిన వాడు? ఎంత ధైర్యం ఉంటే బాలయ్యని 9వ నంబర్‌గా ఏస్తారు? ఇయన్నీ ఆన్సర్ చేయాలి. చిరంజీవి ఇంత పచ్చిగా క్లియర్‌గా చెప్పేసాడు. గౌరవం అవమానించడం అని లేదు, గౌరవించారు, నన్ను బాగా గౌరవించారు, మర్యాదించారు. ఈవెన్ నారాయణమూర్తి కూడా ఆ కూటమిలో ఉన్నవాడు. మేము వెళ్ళినప్పుడు అందరిని చాలా గౌరవంగా చూసారు, మాట్లాడారు అని చెప్పారు. ఇంకేం కావాలి సాక్ష్యాలు వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు ఆయన అంటే ఇన్ని రోజులు ఇది కనుక ఆ రోజే చిరంజీవి గారును ఆ రోజు చెప్పుంటే వేరుగా ఉండేది. కానీ ఆ రోజు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? చిరంజీవి గారు బహుశా తమ్ముడు ఏదో రాజకీయాల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం ఇది చేయటం వల్ల అతని మాటకి విలువ పోద్దేమో అని సైలెంట్ గా ఉన్నాడేమో ఆయన. ఆర్ నారాయణమూర్తి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇవాళ మాట్లాడతారు. ఏ విషయాలు ఈ నిజాలు ఆ రోజే చెప్పుంటే అసలు ఇంత రాద్ధాంతం లేదు, ఇంత రాద్ధాంతమే లేదు.
ఇది ఆ రోజు వీళ్ళు చెప్పాలా, ఇవాళ చెప్పారు. ఏమైతే లేట్ బెటర్ లేట్ దాన్ నెవర్ అని ఎప్పుడు కాకపోయినా నిజం బయటపడిపోయింది. దీనికి సమాధానం చెప్పలేక, దీనికి మాట్లాడలేక ఇంకేదో వేరే డైవర్షన్ కోసం ఈ పిచ్చి మాటలు కాకుండా ఇది చెప్పాలి. ఎందుకు ఆవేశంగా మాట్లాడేశారు. డామ్ డూమ్ డకారని మాట్లాడేశారు. దానివల్ల లబ్ధి పొందారు. ప్రజలు భ్రమలోకి తీసుకెళ్లారు. అయ్యో! ఇంత అవమానం చేశారా చిరంజీవి గారినని ఆహ్, బ బ బ డ్రామా ఆడేశారు. అది లబ్ధి పొందారు. అధికారానికి కూడా వచ్చేసారు. దాన్ని ఆ నిజం బయట అనవసరంగా నిన్న కామినేని కెలికి దీన్ని ఒక అబద్ధాన్ని ఇంకా గట్టిగా ఇంకో అబద్ధం ఆడదామని ఆయన ప్రయత్నించాడు. అది ఒకవేళ సభలో గనక బాలయ్య లేకుండా ఉంటే ఈ కామినేని గారు చెప్పిన ఒక అబద్ధం కూడా ముందుకు ఫార్వర్డ్‌కి వెళ్ళిపోయేది. ఇక భజన చేసేవాళ్ళందరూ అదే చూసాం కదా! ఆ రోజు చూసేది. అది బాలయ్య ఉండబట్టి బాలయ్య ఒక నిర్మోహమాట మనిషి. అది మనా, పరా ఉండదు. మనాడు, నీవాడు, వాడు కాదు. తప్పు తప్పే. ఎవరు మాట్లాడినా తప్పు తప్పే అని గట్టిగా దబాయించి మరి చెప్పాడు. తప్పు మళ్ళీ ఏదో కామెంట్ నో నువ్వు మాట్లాడావు. తప్పు అబద్ధం. అక్కడెవరు అది గట్టిగా మాట్లాడింది లేదు. ఏమీ లేదు. రమ్మన్నారు, ఎళ్లారు, కలిసారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కలవమన్న పాయింట్ అంతా పచ్చి అబద్ధం అని ఓపెన్‌గా చెప్పేసారు కదా! సో, ఇన్నాళ్ళు ఈ అబద్ధాన్నే కదా మీరు ప్రచారం చేశారు. బాలయ్య అబద్ధం చెప్పాడా? ఖండించండి. మీ వాడే కదా! మీ వాడే కదా! బాలయ్యని ఖండించండి. చిరంజీవి గారు దాన్ని ఎండార్స్ చేసి అవును గౌరవించారు. మాకు అవమానం జరగలేదు. నేను ఎళ్ళబట్టే టికెట్ల రేట్ కూడా పెంచారు. నేను అడగబట్టి ఇచ్చారు అన్నారుగా. ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా! గౌరవించారని బాగా జరిగినాయని. మరి ఆయన అబద్ధం చెప్పాడా? ఆయన అబద్ధం చెప్పాడా? బాలయ్య అబద్ధం చెప్పాడా? లేకపోతే మీరు ఇన్నాళ్ళు అబద్ధాన్ని ప్రాచుర్యం చేశారా? ఇది తేల్చాలి కదా ప్రజల ముందు.